సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మోడల్ గ్రామ పంచాయతీగా ఎంపికైన చేని గెస్పూర్ గ్రామస్తులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంపికైన ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇండ్ల పనులను ప్రారంభించుకోవాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్క లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పార్టీ నాయకులకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో మన ఇది మనకి ఇది ఏ ఫోరెన్ రేస్ వస్తుంది కదా ఇది కాలమ్స్ మినిమం గ్రౌండ్ నుంచి బేస్మెంట్ ఎంత అయిపోతుంది మినిమం సూపర్ వర్క్ ఇక్కడ మోడల్ హౌస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అధికార యంత్రాంగం 72 గజాల్లో 400 స్క్వేర్ ఫీట్ లో మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టారు. బయట టాయిలెట్ తో పాటు విశాలమైన హాల్, కిచెన్, బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ నిర్మించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ కలిగిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సామాన్య ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా ఉపాధి, సంక్షేమం ఇలా రకరకాల పథకాలు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామనే హామీ కూడా చాలా బాగా పనిచేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం కోసం డిసెంబర్ 13వ తేదీ 2024లో డబుల్ బెడ్రూమ్ అంటే బెనిఫిషరీ ఇస్తామన్నా 5 పైకి కాలమ్స్ స్పేస్ అయితే తర్వాత ఒకవేళ ఇప్పుడు అంటే డిపార్ట్మెంట్లో ఏమంటారంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఇష్టం వర్క్ అవుతుంది. ఎక్కువ పెద్ద మొత్తంలో ఫైన్ ఇది ఏంటనేది ఇంతకీ భవనమా 5 లక్షల కాన్సెప్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంత ఇది 400 చాలా మంది ఇక్కడికి వచ్చారు. మీ గ్రామాల్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే 2.5 నెలల్లో వరంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు మనం ఇచ్చుకోబోతున్నాం. ఇవి సరిపోవు. ప్రతి సంవత్సరం సరాసరిగా 4,000 ఇళ్ళన్నా ఇచ్చి రాబోయే 4 ఏళ్ల 15 నుంచి 20,000 ఇందిరమ్మ ఇల్లు వరంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడి ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈ రోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా. ఇది ఆర్టిస్ట్ ఒక రోడ్డు ఉంది, ఒక మంచి ఆర్సీసీ అది దాన్ని ఏర్పాటు దాంతో పాటు కిచెన్ కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. విశాలంగా అంటే చాలా సఫిషియెంట్గా ఒక ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. ఆర్సీసీ దీని తర్వాత ప్రస్తుతం
నాకు పడుతుంది మ్యూజిక్ వాళ్ళు కూడా చాలా స్పెషల్ కనిపిస్తాం చుట్టూ